హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి కాలభైరవ టెంపుల్కి అయితే ఉండడం జరిగింది. ఈరోజు అమావాస్య కదా, అంటే అమావాస్య రోజు అయితేనే వెళ్తారనమాట కాలభైరవ టెంపుల్కి. అండ్ నేను కూడా వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. అంటే ఈ చెట్టు చూసారా, చాలా మధ్యలో ఉండడం మూలంగా, రోడ్డు మధ్యలో ఉండడం మూలంగా అదైతే వదిలేశారు. చాలా గ్రీనరీ అయితే ఉంచడం గురించి అనమాట, చెట్లు అయినా నరకకూడదు కదా. ఈ రైట్ సైడ్ వెళ్తే హనుమంత వాకం అనమాట. సింహాచలం నుండి ఇది 5 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఇది వెళ్ళే సొంతం రూట్ అనమాట, స్ట్రైట్. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ ఇక్కడ నుండి అయితే చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, కార్స్, బైక్స్, చాలామంది అయితే రావడం జరిగింది. అండ్ ఈ గ్రీనరీ చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా ఉంటుంది అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. అండ్ పార్కింగ్ ప్లేస్ చూసారు, ఎక్కడి నుండి అయితే పార్కింగ్ అయితే పెట్టేసుకున్నారు. అండ్ చాలా మంది వచ్చినట్టు ఉన్నారు, నాకు కూడా తెలియదు. అంటే మా ఫ్రెండ్స్ చెప్పాను అనమాట, వెళ్తే ఈరోజు చాలా మంచిదని. అండ్ మేమైతే బండి పార్కింగ్ చేసి అయితే కనుక మేము కొంచెం దూరం అయితే వాక్ చేద్దామని చెప్పి చేశాను. భైరవ కోన అని అంటారు అన్నమాట ఇది. అంటే ఇది అమావాస్య రోజు మాత్రమే చాలామంది అయితే ఉంటారు. నేనైతే ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నాను, బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే సింహాచలం చుట్టూ తిరిగిన ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుండి అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అంటే చాలా అటవీ ప్రాంతం అనమాట. మ్యాక్సిమం ఇంకో వీడియో కూడా తీస్తాను. ఇది అమావాస్య వెళ్ళే రోజు కాబట్టి కొంచెం ఖాళీ లేదు. అండ్ తర్వాత కూడా ఇంకో వీడియో తీస్తాను, అంటే ఎవరు అంటే ఖాళీగా ఉన్నప్పుడు నేను మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు అయితే వీడియో జరిగింది. అండ్ కాలభైరవుడికి ఈ అమావాస్య రోజు మాత్రమే మంత్లీ ఒకసారి వస్తుంది అనమాట. అమావాస్య రోజు మాత్రమే పవర్స్ అనేది ఉంటుంది, అంటే ఎక్కువ మహిమలు అనేది ఉంటుంది. శివుడికి ఎలాగైతే అభిషేకం చేస్తారో సేమ్ కాలభైరవుడికి కూడా సేమ్ అభిషేకం అలాగే చేస్తారు. పాలు, పెరుగు, తేనె, పంచదార మొత్తం అభిషేకం అయితే జరుగుతుంది. అండ్ చాలా లాంగ్ అయితే ఉంది. మేమైతే వాక్ చేసుకుని అలాగా వెళ్ళడం జరిగింది అనమాట. మధ్య మధ్యలో అయితే రోడ్డు అయితే బాగోలేదు, కొంచెం బతుకులు అయితే ఉన్నాయి. బండ్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి అయితే, అంటే ఖాళీ లేదు కాబట్టి నార్మల్ టైంలో అయితే వెళ్ళి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ అయితే మర్చిపోకండి. చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. బీచ్ సిరీస్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సింహాచలం వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి వీడియోస్ చాలానే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు హెడెన్ వ్యూస్ కూడా, హెడెన్ అన్నీ కూడా వైజాగ్లో ఉన్నవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కంపల్సరీగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్ని చాలా అందులో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ చాలా దూరం అయితే నడవడం అయితే జరిగింది. ఫైనల్ అయితే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం, దగ్గరలో ఉన్నాం అనమాట. మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఇదంతా. అంటే చాలా డీప్ ఫారెస్ట్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకలో మాత్రం వెళ్ళకండి, మ్యాక్సిమం 2-3 కలిపి వెళ్ళండి. అదే అనమాట టెంపుల్. ఇదంతా వాక్ చేసుకుని అంత దూరం అయితే వెళ్ళడం జరిగింది. లైన్ అయితే పక్కా అంట, కానీ మేము మధ్యలో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మధ్యలో నుండి వెళ్ళిపోయాము. ఇదంతా గుమ్మడికి వెళ్తే తెల్లవారే 12:30-1 గంట నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ లైట్స్ కూడా ఉండవు, చాలా జాగ్రత్తగా రావాలి. అండ్ ఇదంతా అనమాట కొబ్బరికాయలు కొట్టి గుడి అయితే ఫుల్గా వీడియో తీయలేదు, కొంచెం చాలా రష్గా ఉండడం మూలంగా. అండ్ మొత్తం అంతా అక్కడ ఉన్న ప్లేస్ అంతా దర్శనం చేసుకొని బయలుదేరడం జరిగింది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.